మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలుపుతారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచన భాగము. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని నామానికి మేము కలుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను అనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను అనేక రకాల బంధకాల చేత, అనేక రకాల చిక్కులు, చికాకులు, ఆటంకాల చేత, అనారోగ్యముల చేత, చాలా మంది నిందల చేత, అవమానాల చేత, బాధల చేత కృంగి కృషించిపోయి లేవాలని స్థితిలో ఉన్నట్లయితే వారి కొరకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ మీద వెలుగు ఉదయించుచున్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. దేవుడిని లేపుతా ఉన్నాడు, తన చేయి పట్టి లేపుతా ఉన్నాడు. సముద్రంలో నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్న పేతురు మునిగిపోతా ఉంటే చెయ్యి ఇచ్చి దేవుడు లేపాడు. ఆ రీతిగా నువ్వు ఎక్కడ మునిగిపోయావు? నీకు వెలుగు వచ్చింది అంటే ఇప్పటిదాకా ఏముంది? చీకటి ఉంది. చీకటిని దేవుడు పారదోడడానికి భూమి మీదకి వచ్చాడు. నువ్వు చీకటి సంబంధి కాదు, దేవుడు వెలుగు సంబంధి కనుక నీవు కూడా వెలుగు సంబంధి ఉన్నావు. నేను చీకటి అనేది ఇంతమాత్రం ఉండడానికి వీల్లేదని దేవుడు ఆశపడతా ఉండే రోజు. నీ చీకటి ఏంటి? చీకటిలో మనము ఎక్కడికి వెళ్ళగలుగుతామండి? ఎటు వెళ్ళలేం. వెళ్తుంటే మనం వెళ్ళగలుగుతాం. అదేవిధంగా నీ చీకటి ఏంటంటే, ఈరోజు నీకున్న సమస్యలు, నీకున్న బాధలు, దాన్ని బట్టి ముందుకు సాగలేకపోతావు. నువ్వు అనారోగ్యం ఉంది, ఎక్కడికైనా పోవాలనే ఇబ్బంది, ఏం మాట్లాడినా అనారోగ్యం ఉందని చెప్పేసి అంటా ఉంటారని చెప్పేసి అనారోగ్యం బట్టి బాధపడుతుంటారు చాలా మంది. అదొక చీకటి. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఎక్కడికి పోయినా అప్పులు అడుగుతారని చెప్పేసి బయటికి వెళ్ళిన పరిస్థితి, నడవలేని పరిస్థితి, అదొక చీకటి. ఎక్కడికి పోయిన నిందలు, అవమానాలు, బాధలు, అదొక చీకటి. రకరకాల సమస్యలు, దేవునికి వ్యతిరేకత తిరగటం, ఏదైతే నీ జీవితం ఉన్నదో నా దేవుడు మాటిస్తా ఉన్నాడు, ఇక నుండి నీ చీకటి బ్రతుకు కొట్టివేయబడతా ఉంది. నీ చీకటి బ్రతుకు తీసివేస్తా ఉన్నాను. నా మహిమ నీ మీద ఉదయించబోతుంది. లెమ్ము తేజరిల్లుము. దేవుడు చెప్తున్న మాట. నువ్వు లేవగలుగుతావా? నువ్వు దేవుని చూడగలుగుతావా? నువ్వు దేవుని ఎప్పుడు చూస్తావా? తప్పక నీ జీవితంలో మహిమ గొప్ప కార్యం జరుగుతాయి. వెలుతురులో మనం నడవగలుగుతాం, ఎక్కడికి ఎంత దూరం వెళ్ళగలుగుతాం. చూడండి, రాత్రిపూట మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన బైక్ కానీ, కారు కానీ, ఆటో కానీ, లేదా ఈవెన్ మన చేతిలో టార్చ్ లైట్ కానీ లేకుండా మనం బయటికి వెళ్ళలేము. ఎందుకంటే చీకట్లో ఎక్కడ ఏముంటుందో ఏమవుతుందో తెలియదు. హైవే రోడ్డు మీద వెళ్తున్నా కానీ మనకు లైటింగ్ ఉండాలి, ఖచ్చితంగా వెలుగు ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డ, నువ్వు కదలలేకపోతున్నావు, ముందుకు సాగలేకపోతున్నావు, ఎదగలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే నువ్వు చీకటితో ఇవ్వబడి ఉన్నావు. నీ చీకటి తొలగింపజేస్తాడు దేవుడు. నీ చీకటి సంబంధమైనటువంటి రోగము, సమస్యలు, అప్పులు, దురాత్మలు అవన్నిటిని దేవుడు తొలగింపజే. లెమ్ము తేజలు. నువ్వు లేవగలిగినట్లయితే యెహోవా మహిమ నీ మీద ఉదయించిన దేవుడు నీ మీద ఉదయిస్తా ఉన్నాడంటే ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావు, కానీ నీ జీవితంలో ఒంటరితనంతో ఉన్నావా? బాధలో ఉన్నవా? కష్టాలు ఉన్నవా? సమస్యలు ఉన్నవా? ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నవా? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ చీకటి అనగా నీ ముందుకు చీకట్లో ప్రయాణం సాగలేని విధంగానే నీకున్న సమస్యను బట్టి ముందుకు సాగలేకపోతున్నావు కదా. నా దేవుడు చెప్తున్న మాట అంటే, లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ, నా మహిమ నేను ఉదయించున్నది, వెలుగు ప్రకాశిస్తా ఉన్నది. లే, గెటప్, గో. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా నా పరిస్థితి ఇలాగే ఉంది, నా రోగం ఇలాగే ఉంటుంది, నా అప్పులు పోవు, నా బాధలు పోవు అని అలాగే కృంగి కృషించిపో అవసరం. దేవుడు ఒక అద్భుతమైన మాట ఇస్తా ఉండే రోజు. ఈ అద్భుతమైన పట్టుకొని ముందుకు సాగుతాం. మనకు ఎన్ని సమస్యలు ఉండని ఆ సమస్యల నుండి దేవుడు విడుదల కలగేస్తాడు. ఒకరోజు మనము దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన స్థాయిలోకి మన దేవుడు తీసుకెళ్తాడు. ఈరోజు కొద్దిగా కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు బిడ్డ, దేవుడు తలుచుకున్నట్లయితే, నీ ఎంత కనుదృష్టి నిలిపినట్లయితే నిన్ను ఉన్నతమైన స్థాయి నిలబడతాడు. మరి ఈరోజు దేవుడు నీ మీద కనుదృష్టి ఉంచుతా ఉన్నాడు, కానీ మనమే దేవుని దృష్టికి దూరంగా వెళ్తా ఉన్నాం. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు, లేబిడ్డా అని చెప్తున్నాడు. ఇంకా చీకటి ఎందుకు నీకు, ఇంకా నీకు ఈ సమస్యలు ఎందుకు, వాటి ఎందుకు బాధపడతా ఉంటావు? నువ్వు లేవాలి ఆసనం అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తాను. దేవుడు ఈ విధంగా తెలియపరిచినప్పుడు
ఎక్కడైనా మార్పును పొందుకొని దేవుని చూద్దామా? చీకటి బ్రతుకును విడిచిపెట్టి, లోకము విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి వెలుగు సంబంధి అయినటువంటి యేసుక్రీస్తుని హత్తుకొని జీవించగలుగుతావా? తద్వారా నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి. తద్వారా నీవు ఆశ్చర్యపడిన వ్యక్తిగా మార్చబడతావు. కనుక ఈ వాక్యం ఎక్కడి నుంచి వింటున్నావు కానీ నీతోనే చూస్తా, స్పష్టంగా సరాసరి సూటిగా మాట్లాడు. నువ్వు చదవలేకపోతున్నావా? బిజినెస్ చేయలేకపోతున్నావా? ఎగ్జామ్ రాలేకపోతున్నావా? అసలు ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావా? ఫెయిల్ అయిపోయినావా? ఇంట్లో ఏదైనా బిడ్డ గమనించు, దేవుని ఆత్మ మన మధ్యలోకి వస్తూ ఉన్నది. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కనుక ఈరోజు ఈ మాట వినిపింపజేస్తున్నాడు. నీ చీకటి బ్రతుకును తొలగింపజేసి వెలుగుమయంగా మారుతాను, లెమ్ము త్యాగేరుడు మన దేవుడు మాటేస్తున్నాడు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వాగ్దానం నమ్మి దేవుని మనం చూస్తూ ప్రార్థన చేసుకుందామా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసినట్లయితే పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం మాటలు నుండి బిడ్డలు విన్నారు. వారి జీవితంలో నీ కార్యం జరిగింపచేయండి, సహాయం తెచ్చేది కనుగరించి కాపాడి రక్షించండి. కృపజీపును వేడుకుంటున్నాం ప్రభా. మా జీవితాల ప్రభా తండ్రి, నీవే నీవు పుట్టడాన్ని బట్టి, ఈ భూమిని రావడాన్ని బట్టి మా జీవితం ఎంతో ప్రభావితం తండ్రి. మేలులు ఆశీర్వాదాలు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. వందనాలు తండ్రి. నీ యొక్క వాక్యపు నీడలో ఎదున్నట్లుగా ప్రార్థన శక్తితో ముందు సాగినట్టుగా సహాయం తెచ్చుకుని కనుగరించి కాపాడి రక్షించి బలపరిచి చిరపరిచి లేవని ఆశీర్వించి వారి కష్ట బాధ్యత నుంచి, రోగరుగ్మత నుంచి, అనారోగ్యపు అప్పులు, చీకటి బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి మీరు మాత్రం మహిమ పొంది సహాయం చేయండి. కనుగరించి కాపాడి రక్షించి బలపరిచి చిరపరిచి లేవని ఆశీర్వించి మహిమా ఘనతాపురం మీరు మాత్రం పొందుకుని నా తన యేసు శ్రేష్ఠమైన నామములో కృతజ్ఞత వందనాలు ఆరాధనకి అర్పించుకుంటూ అడిగి విడుదల పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకం తండ్రి. ఆమెన్, ఆమెన్.